రాజు చేసిన పని. విక్రమాదిత్యుడు గొప్ప పండితుడు, పండిత పోషకుడు, దానకర్ణుడు అని పేరు పొందాడు. ఈ ఖ్యాతి దేశ దేశాలకు వెల్లడైంది. ఎక్కడో దూరాన ఉండే మాతృగుప్తుడు అనే పండితుడు ఈ సంగతి విని రాజనగరి అయిన ఉజ్జయినికొచ్చాడు. ఒకనాడు రాజసభకు మాతృగుప్తుడు విచ్చేశాడు. పండితుడన్నవాడెవడు ప్రభువు ఎదుట చేతులు జోడించిన అవసరం లేదని, స్వయంగా మహారాజే ఈ పండితుల యోగ్యతను గ్రహించి తగిన సత్కారం చేసి పంపుతాడని మాతృగుప్తుడికి తెలుసు. ఈ కీలకం ఎరిగిన మాతృగుప్తుడు పోయి రాజుని ఏమీ అర్థించలేదు. సభలో ఆసీనులై ఉన్న తక్కిన పండితులతో పాటు ఆయన కూర్చోలేదు. రాజు తనను ఎలా పరీక్షించి తన శక్తి సామర్థ్యాలు తెలుసుకుంటాడా అనేదే గుప్తునికి పట్టుకున్న ఆలోచన. ప్రభువు సభకొచ్చాడు. మాతృగుప్తుని చూచాడు. చూడగానే ఇతడు కేవలం కవి మాత్రమే కాడు, గుణవంతుడు కూడా అని తోస్తుంది. ఇతనిలో మెచ్చదగిన గాంభీర్యం స్పష్టంగా ద్యోతికమవుతున్నది అనుకున్నాడు తనలో. అనుకొని పండితుని పరీక్ష పెట్టాలని నిశ్చయించుకున్నాడు. ఈ నిశ్చయంతో అతనికి ఆశ్రయం ఒక్కటే కల్పించాడు, కానీ సత్కారం ఏమీ చేయలేదు. మాతృగుప్తుడు రాజభవనంలో ఉంటూ ప్రభువుని ఎలా మెప్పించగలనా అనే సమస్యను గురించే తీవ్రంగా యోచించసాగాడు. అతని వాలకం చూచి వీడెవడో పిచ్చి బ్రాహ్మణుడు అని అనుకోసాగారు భవనంలో అందరూను. విదూషకులు సభలో అతన్ని పట్టుకొని పరిహాసం చేసేవారు. ద్వారపాలకులు ఈసడించుకునేవాళ్ళు. అయినా ఇవేమీ లక్ష్యం చేయలేదు, పట్టించుకోనూ లేదు మాతృగుప్తుడు. నిజానికి అతని యోచనమేమిటో, ధోరణి ఏమిటో తప్ప కన్నెత్తి చూసేవాడే కాదు, ఎవరితోనూ ప్రసంగించేవాడు కాదు. తన పాండిత్యం రాజుకు ఎలా వెల్లడించటమా అనే తాపత్రయంతో 1 ఏడాది పాటు గడిచిపోయింది. ఒక రోజున విక్రమాదిత్యుడు బయలుదేరి అలా వెళ్తూ ఉండగా మాతృగుప్తుడు తారసపడ్డాడు. అతను బాగా చిక్కిపోయి ఉన్నాడు. శరీరం అంతా మలినంగా ఉంది. కట్టుబట్టలు మాసిపోయి ఉన్నాయి. పరదేశీ అయిన ఈ పండితుడు ఇక్కడ ఒక్కడు నిస్సహాయ స్థితిలో ఉన్నాడని తెలిసి కూడా పాపం 1 నిండు సంవత్సరం పాటు అతన్ని కష్టపెట్టాను. ఇక ఎంత మాత్రమూ ఆలస్యం చేయటం భావ్యం కాదు అని తనలో అనుకున్నాడు మహారాజు. అయితే ఇటువంటి గుణశీలుని, ప్రజ్ఞావంతుణ్ణి ఏ విధంగా సత్కరించాలో ఆయనకు పాలుపోయిందే కాదు. అది శీతాకాలం, దారుణమైన చలి. ఒకనాటి అర్ధరాత్రి వేళ మహారాజుకు హఠాత్తుగా మెలకువ వచ్చింది. గదిలో దీపాలు వెలుగుతున్నాయి. వెచ్చదనం కలిగించడానికి నిప్పులతో కుంపట్లు కూడా గదిలో పెట్టినట్టు కనిపిస్తూనే ఉంది. గది లోపలికి వీస్తున్న చల్లగాలికి దీపాలు రెపరెపమని కొట్టుకుంటున్నాయి. ఎవడ్రా అక్కడ అని కేకవేశాడు ప్రభు. బదులు లేదు. పహారా వాళ్ళంతా మంచి నిద్రలో ఉన్నారు. అప్పుడు మహారాజా, నేనున్నాను, మాతృగుప్తుణ్ణి అని కంఠస్వరం వినిపించింది. రాజు రమ్మన్నాడు. గుప్తుడు వెళ్తూనే ఆరిపోబోతున్న దీపాలు పెద్దవిగా చేసి సెలవు అన్నాడు. గుప్తుడు చలితో గజగజ వణికిపోతున్నాడు. దానికి తోడు మహారాజు ఈ సమయంలో ఎందుకు పిలిచాడా అని మరింతగా కంపించిపోతున్నాడు. రాత్రి ఇంకా ఎంత ప్రొద్దునుంది అని అడిగాడు రాజు. జామున్నర మాత్రమే ఉన్నది అని బదులు చెప్పాడు గుప్తుడు. ప్రొద్దు సరిగ్గా తెలుసుకోగలిగావే, రాత్రిళ్ళు అసలు నిద్ర పట్టడం లేదా అని మళ్ళీ ప్రశ్నించాడు మహారాజు. ఇందుకు సమాధానంగా మాతృగుప్తుడు అప్పటికప్పుడు ఒక చక్కటి శ్లోకం అల్లి రాజుకు వినికిడి చేశాడు. ఆ శ్లోకానికి భావం ఏమిటంటే, మహారాజా, విచార సాగరంలో మునిగి ఉన్నాను. చలిగాలి గజగజ వణికిస్తుంది. కప్పుకునేందుకు బట్టలేక అగ్నిని ప్రజ్వలించి కూర్చున్నాను. కానీ నా దురదృష్టం కొద్దీ అది ఆరిపోతున్నది. ఊదలేక పెదవులు ఎండిపోతున్నాయి. ఆకలి దప్పికల వల్ల గొంతు ఎండిపోయి దవడల లోపలికి పీక్కుని పోయినాయి. నాపై అభిమానం కొద్దీ నిద్రాదేవి నన్ను విడిచిపోయిందే కానీ నిషాదేవి మాత్రం అలానే నిశ్చలంగా ఉంది. ఇది విని ప్రభువు గుప్తుని పాండిత్యాన్ని ఎంతగా మెచ్చుకున్నాడో చెప్పతరం కాదు. తన ఊరు వెళ్ళిపోవటానికి గుప్తునికి అనుమతి ఇచ్చాడు రాజు. అయితే వెళ్ళబోయే ముందు ఒక్కసారి తనను దర్బార్లో కలుసుకోమని ఉత్తర్వు చేశాడు. మాతృగుప్తుడు రాజుతో మాట్లాడి వచ్చినందుకు తన దురదృష్టాన్ని నిందించుకోసాగాడు. నా నిస్సహాయ స్థితిని తెలుసుకొని కూడా తొలగించేటందుకు ప్రభు ఏమి చేసినట్లు లేదు. ఇంకా ఏం చేస్తాడా అని ఆశ పెట్టుకోవడం వృధా. ఇక్కడికి 1 సంవత్సరం ఆయే. ధైర్యం చిక్కబట్టుకోవడం జరిగింది. ఆశలన్నీ ఉడిగినాయి అనుకొని ఆ మర్నాడు ఉదయమే విక్రమాదిత్యుని ఆశ్రయం వదిలిపోవాలని గుప్తుడు తీర్మానించుకున్నాడు. మర్నాడు ఉదయాన నిరాశతో కృంగిపోయిన ఆ పండితుడు ఉదాసీనంగా వచ్చి ప్రభువుకు నమస్కరించాడు. ప్రభువు అతన్ని నమస్కారం అందుకొని ఆజ్ఞపత్రాలు లిఖించే ఉద్యోగికి సైన్య చేశాడు. ఆ అధికారి
మూసిన ఒక పత్రాన్ని పట్టుకువచ్చి మాతృగుప్తునికి సమర్పించాడు. కవీశ్వర, శ్రమ అనుకోకు, మరి ఆజ్ఞపత్రాన్ని తీసుకువెళ్ళి కాశ్మీర దేశపు ప్రధానమంత్రి చేతికి ఇవ్వాలి. ఇది చాలా రహస్యమైన పత్రం. ఎవరి చేతిలోనూ పడకుండా కాపాడుకుంటూ పోయి దీన్ని ముఖ్యమంత్రికి అందజేయాలి. జాగ్రత్త సుమండి, ఇది మహారాజు వారి ఆజ్ఞ అని చెప్పి పత్రం చేతికిచ్చాడు. గుప్తుడు సెలవు తీసుకొని పత్రం చేత పట్టుకొని బయలుదేరాడు. ఇప్పుడు ఆయనకు మనసులో బాధ మరీ ఎక్కువైంది. రాజును ఆశ్రయించినందుకు ఫలితంగా ఎటువంటి ప్రోత్సాహం లేకపోగా తన్ను ఉత్తరాలు చేరువేసే సేవకునుగా వినియోగించడం ఆయనకు తీరని మనస్తాపాన్ని కలిగించింది. పైగా దారి బెత్తము కూడా ఏమీ ఇవ్వకపోయే. ఇటువంటి పరాభవం జరిగినందుకు మాతృగుప్తుడు రాజుని రాజుద్యోగులను నిందించసాగాడు. ఎలా అయితేనే అష్టకష్టాలు పడి మాతృగుప్తుడు కాశీరాజ్యపు సరిహద్దులలో కాంబూర్ అనే గ్రామం చేరుకున్నాడు. ఊరు వెలుపల ఒక డేరా కంటబడింది. అక్కడ కాశ్మీర రాజ్య మంత్రులందరూ విడిది చేసి ఎవరి కోసమో ఎదురు చూస్తున్నట్లు తెలిసింది. పండితుడు బట్టలు మార్చుకొని కాస్త శుభ్రంగా కనపడటానికి తగిన పాట్లు పడి ఆజ్ఞపత్రం చేత పట్టుకొని కాశ్మీర మంత్రులకు సమర్పించడానికని సిద్ధంగా ఉన్నాడు. విక్రమాదిత్యుల వారి వద్ద నుంచి దూత వచ్చినట్టు తెలియగానే ద్వారపాలకులు వెంటనే పోయి మంత్రులకు మనవి చేశారు. నలువైపుల నుంచి మంత్రి సామంతులందరూ మాతృగుప్తునికి ఎదురు వచ్చారు. బహువిధాలా స్తుతించి సమస్తమైన గౌరవ మర్యాదలతో ఉచితాసనం పైన ఆయన్ను అధిష్ఠింపజేశారు. ఈ ఆదరము అభిమానము ఏమిటో గుప్తునికి అర్థం కాలేదు. దరిద్రుడైన కవి సిగ్గుతో కృంగిపోసాగాడు. అప్పుడు మాతృగుప్తునికి అతివైభవంగా అభిషేకం చేయించారు. సుగంధ ద్రవ్యాలు పూశారు. నవరత్న ఖచ్చితమైన అలంకారాలతో సింహాసనంపై కూర్చోబెట్టి గొప్ప శోభతో పట్టం కట్టారు. పట్టాభిషేక సమయాన ముఖ్యమంత్రి పండితుణ్ణి ఉద్దేశించి సభలో ఇలా చెప్పాడు. ప్రభు, మా కాశ్మీర రాజ్యానికి తగిన ప్రభువు కావాలని మేము మహారాజులం గారిని కోరుకున్నాం. వారు తమరిని మాకు ఏలిగ్గా నియమించారు. ఇక నుంచి తామే మాకు అధిపతులు. మాతృగుప్తుడికి ఇదంతా కలగన్నట్టుగా అనిపించింది. విక్రమాదిత్యునికి గల సాటిలేని ప్రజ్ఞ, ఔదార్యము గుర్తుకు తెచ్చుకొని ఆయన తన్మయుడయ్యాడు. ప్రభువు పట్ల తనకు గల కృతజ్ఞత వెల్లిబుచ్చుతూ ఒక చక్కటి శ్లోకం రచించి పంపాడు. గుప్తుడు రాజైనప్పటి నుంచి జనసమ్మతంగా పరిపాలించాడు. అంతేకాదు కవులను పండితులను సత్కరించడంలో గుప్తదానాలెన్నో చేసి విక్రమాదిత్యుని అనుసరించసాగాడు. ఇదండి ఇవాళ కథ. మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.